హాయ్! హలో అండి అందరికి. ఒక మంచి వీడియోతోటి మీ ముందుకొస్తున్నాను. కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి. రీసెంట్‌గా కుంభమేళా జరిగింది గదా! దాని గురించి వీడియో చేస్తున్నాను. స్కిప్ మాత్రం చేయవద్దు. వీడియోలోకి వెళ్దామా? అలా సాయంత్రము బయట కొంచెం కూర్చొనున్నామండి. వీధుల్లో పెద్దవాళ్ళుంటారు గదా! ఆ పెద్దావిడ వచ్చింది. ఆ పెద్దావిడ దగ్గర మంచిగా ఒకటడిగాను. కుంభమేళా జరిగింది గదా! ఇంతమంది తొక్కిసలాడుతూ ఎళ్తున్నారు గదా! నిజంగానే మనం చేసిన పాపాలు ఎళ్ళిపోతాయా అమ్మా? అడిగాను. ఆమె చెప్పిన కథ అండి ఇది. రీసెంట్‌గా కుంభమేళా జరిగింది కదా! సో, చాలామంది ఇలాగే ఒక ఆవిడ అక్కడికి వెళ్లి, ఇది పవిత్రమైన త్రివేణి సంగంలో మునిగి ఆ నది జలాలను అడిగాదంట ఆవిడ. నా పాపాలన్నిటిని తీసుకున్నట్టేనా అని. అప్పుడు ఆ నది చెప్పిందంట, అవును తీసుకున్నాను అని. అయితే ఏం చేశావు అడిగిందంట ఆవిడ. నీ పాపాలన్నిటిని నా దగ్గర ఉంచుకోవడానికి నేనేమైనా పిచ్చిదాన్నా? సో, ఈ పాపాలన్నిటిని కూడా సముద్రుడికి ఇచ్చేశాను అని చెప్పిందంట. అప్పుడు ఆవిడ సముద్రుడి దగ్గరికి వెళ్లి, సముద్రుడు నువ్వు నా పాపాలన్నిటిని నువ్వు తీసుకున్నావా అని అడిగిందంట. అవును అని చెప్పాడంట సముద్రుడు. మరి ఏం చేశావు అని అడిగిందంట ఆమె. నీ పాపాలన్నిటిని నా దగ్గర ఉంచుకోవడానికి నేను ఏమైనా పిచ్చివాడినా? అవన్నీ కూడాను పైన ఉన్న మేఘాలకు ఇచ్చేశాను అని చెప్పిందంట. అప్పుడు ఆవిడ మేఘాల దగ్గరికి వెళ్లి, నా పాపాలన్నీ మీ దగ్గర వచ్చాయా అని అడిగిందంట. మేఘాలు అవును అని చెప్పాయంట. అవి ఏం చేశావు అని అడిగిందంట ఈవిడ. అప్పుడు మేఘాలు సీక్రెట్‌గా చెప్పాయంట. పాపాలన్నీ నా దగ్గర ఉంచుకోవడానికి మేము ఏమైనా పిచ్చివాళ్ళమా? అవి వర్షంలాగా కురిపిచ్చేస్తాను అని చెప్పిందంట. అవి ఎవరి మీద కురిపిస్తావని అడిగిందంట. ఇంకా ఎవరి మీద? నీ మీదే అని చెప్పాయంట ఆ మేఘాలు. సో, ఫ్రెండ్స్, ఏదేమైనా కర్మ సిద్ధాంతం కదా! సో, మనం చేసిన కర్మ ఇన్‌కేస్‌గా అది మనల్నే ఫాలో అవుతుంది. నాకు ఈ స్టోరీ ఒక పెద్దావిడ చెప్పింది కదా! నాకు ఇది చాలా బాగా నచ్చింది. అందుకే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో, ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అంటే కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమః. నమస్తే.